తిరుమలలో మద్యం బాటిల్స్ కలకలం రేపుతున్నాయి. పోలీస్ అతిథి గృహం ముందు పదుల సంఖ్యలో మద్యం బాటిల్స్ దర్శనమిస్తున్నాయి. గరుడా పోలీస్ గెస్ట్ హౌస్ ముందు వివిధ బ్రాండ్స్కి చెందిన మద్యం బాటిల్స్ పడి ఉన్నాయి. నిత్యం తిరుమలకు మద్యం వస్తుంది అనటానికి ఇవి నిదర్శనం అని చెప్పాలి. గతంలో అనేక ఘటనలు జరిగినా ఇంకా విజిలెన్స్ అధికారులు మొద్దు నిద్ర వేడినట్లు కనిపించడం లేదు. పోలీసులు ఉండే గరుడ భవనం ముందు ఈ మద్యం సీసాలు పడి ఉండటంతో తిరుమలలో నిఘా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. దీనిపై సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. క్షేత్రంలో మరోసారి నిఘా వైఫల్యం మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. తిరుమలలో ప్రధాన ప్రాంతంగా ఉన్న కౌస్తవం, అదేవిధంగా పోలీసు అతిథి గృహం ఉన్న గరుడ భవనం ముందే మద్యం బాటిళ్ళు ఇక్కడ ఏరులై పారుతుంది. నిత్యం కూడా ఇక్కడ మద్యం సేవించి బాటిల్ని ఇదే ప్రాంతంలో వేస్తూ కూడా మనకి ఇక్కడ ఉన్న దృశ్యాలు చూపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇటు కౌస్తవం, అదేవిధంగా దీని వెనకే గరుడ భవనం ఉంది. ఇక్కడ పోలీసులందరూ కూడా వస్తూ పోతూ ఉంటారు, నిత్యం కూడా సంచరిస్తూ ఉంటారు. మరోపక్క భక్తులు ఎక్కువగా వెళ్ళి వస్తుండే ప్రాంతం ఇది మనం చూస్తున్నాం. ఈ ప్రధాన రోడ్డు మార్గం గుండా నిత్యం కూడా భక్తులు సంచరించే ప్రాంతాల్లో మనకి ఇక్కడ మద్యం బాటిళ్ళు ఏ విధంగా దర్శనమిస్తున్నాయో మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇదే విధంగా ఇటు వైపు నుంచి మనం చూస్తే ఇంకా అనేకం పదుల సంఖ్యలో బాటిళ్ళన్నీ కూడా ఇక్కడ పడి మనకి వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన మద్యం బాటిళ్ళన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. మ్యాన్సన్ హౌస్ కావచ్చు, బగార్డీ కావచ్చు, అదేవిధంగా రకరకాల మద్యం కంపెనీలకు సంబంధించిన మద్యం బాటిళ్ళు మనకి ఇక్కడ కొట్టొచ్చినట్టు కూడా దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. తిరుమలలో ఏ మేరకు మద్యం తరలి వస్తుందనే దానికి ఇది ఇక్కడ కనిపిస్తున్న దృశ్యాలే మనకి నిదర్శనంగా కనిపిస్తుంది. మరో పక్క మనం చూడొచ్చు, దీనికి సమీపంలోనే మనకు కనిపిస్తున్న ఈ భవనమే గరుడా బిల్డింగ్. ఇది పోలీసులకు సంబంధించిన బిల్డింగ్. ఇది నిత్యం కూడా పోలీసులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో బస చేస్తూ ఉంటారు. పోలీస్ ఆఫీసర్లు కూడా వస్తూ పోతూ ఉంటారు. ఆ అతిథి గృహానికి ముందరే మనం చూస్తున్న ఈ చెట్టు కింద భారీ స్థాయిలో మద్యం బాటిళ్ళన్నీ కూడా ఇక్కడ పడి ఉన్న దృశ్యాలు కూడా మనకి ఇక్కడ చూస్తున్నాం. ఇలాంటి తిరుమలలో ఇంత దారుణమైన పరిస్థితికి కూడా కారణం పూర్తిగా భద్రతా వైఫల్యం అనేవి చెప్పవచ్చు. పూర్తిగా నిఘా నిద్రపోతుంది అనేసి చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ కావచ్చు. టీటీడీ అధికారులు కానీ ఇటు భద్రతా అధికారులు కానీ మేల్కొని తిరుమలలో ఇలాంటి మద్యం సేవించే వాళ్ళని కానీ మద్యం సరఫరా చేసే వాళ్ళ మీద కానీ గట్టి నిఘా ఉంచి దాన్ని తిరుమల క్షేత్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన కన్నా ఈ మద్యం మాంసాన్ని పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల నుండి.